హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రమా, నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎల్లుండి ఆదివారం, ఈ నెల ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం వస్తుంది. హైదరాబాద్లో వనస్థలిపురం డిమార్ట్ ఎదురుగా మాంగళ్య షాపింగ్ మాల్ 5వ ఫ్లోర్లో క్లాస్ ఉంటుందండి. డిమార్ట్లో అనుకున్నా ఆపోజిట్లోని, ఎందుకంటే డిమార్ట్ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. కనుక మాంగళ్య 5వ ఫ్లోర్ ఉంటుంది. అక్కడ నా ఫ్లెక్సీ ఉంటుంది రోడ్డు మీద. షాపింగ్ మాల్ పక్కన నా ఫ్లెక్సీ ఉంటుంది. మా వాళ్ళు ఉంటారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఒకసారి ఫోన్ చేస్తే ఆ మీ లొకేషన్ షేర్ చేస్తారండి. రావాలి, ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి ఒక్కసారి గురుగారి క్లాసు విని మా జీవితం అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలనుకుంటున్నాము. మా నెగటివ్ని తరిమికొట్టి జీవితంలో గొప్పగా ఉన్నతంగా జీవించాలి అనుకుంటున్నాం గురుగారు. ఆ విశ్వం యొక్క సహకారంతో, మీ యొక్క ఆశీర్వాదంతో, ప్రకృతి పంచభూతాల యొక్క ఆశీర్వాదంతో మేము మీ క్లాస్కి వచ్చి ఎన్నెన్నో వీడియోలు చూస్తున్నాము, ఎన్నో క్లాసుకు వెళ్ళాము. అయినా కానీ మాకు ఇంకా ఇన్కమ్ సోర్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి వస్తున్నారండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చెప్పినట్టుగా 100% మీకే తెలిసిపోతే అక్కడ ఫస్ట్ రాగానే స్టార్ట్ లో 9:30 స్టార్ట్ అవుతుంది. తొందరగా వచ్చేయాలి, ఎందుకంటే క్లాసులు స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపి దాన్ని మొదటి నుంచి చెప్పడం కుదరదండి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మిత్రమా. నేను చెప్పే క్లాసు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ ప్రపంచంలో, నేను అందరూ చెప్తాను, ఈ ప్రపంచంలో ఏ గురువు చెప్పలేదు, మీరు వినలేదు కూడా. ఎస్, అలాంటి గొప్ప సబ్జెక్ట్ నేను ఇవ్వబోతున్నాను. ఒక్కసారి నాతో పాటు మీరందరూ విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం, సమాజ సేవ చేయడానికి ఆ విశ్వం పంపించిన అద్భుతమైన గురువు ఎవరైనా ఉన్నారంటే అది నేనేనని మీరు భావించండి. 100 కాదు, 1000% మీ తలరాతను మార్చేస్తాను మిత్రమా. మీకు పట్టిన దరిద్రాన్ని వినండి, నాకెళ్ళి చూడండి, నా కళ్ళలో చూడండి. మీకు పట్టిన దరిద్రాన్ని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని అన్నింటినీ తరిమికొట్టి, 100 కిలోమీటర్లు తరిమికొట్టి, మీకు అద్భుతంగా నెగిటివ్ని తరిమికొట్టి విశ్వంతో అదే రోజు 3 గంటల తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను. ఇది చాలా 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 అద్భుతమైన క్లాసు. ఎందుకంటే నేను ఒక్క రోజులోనే విశ్వంతో ఎలా కనెక్ట్ చేస్తున్నాననేది మీకు డౌట్ ఉండొచ్చు. దానికి నేను ఇప్పుడు చెప్తాను. ఇది పంచముఖి రుద్రాక్ష. నేను 25 సంవత్సరాలు కఠోర దీక్ష చేశాను. కఠోర దీక్ష అంటే శివధ్యానం చేసినప్పుడు మా గురువర్యులు కొన్ని వేల కోట్లకు అధిపతి శ్రీ 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 సుభాష్ పత్రిజీ గురుదేవులు, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురుగారు నాకు ఈ పంచముఖి రుద్రాక్ష నుంచి గురుపదేశం చేస్తున్నారండి. ఇది అసలైన రహస్యము. అందుకంటే మేము ఆల్రెడీ సృష్టించి ఉన్న 100 ఎకరాల్లో అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రము, అద్భుతమైన 10 కోట్ల రూపాయలు పెట్టి పిరమిడ్, 100 ఎకరాల్లో అన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇది ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాడు గురుగారు, అందరూ గురువులు మాస్టర్లు చెప్పినట్టని కాదండి. వీడియోలో చెప్పే మాస్టర్లు కూడా నా క్లాస్ వినేవాళ్ళు మాస్టర్ అయ్యారన్న సంగతి మీకు తెలుసా? చాలా మందికి నేను క్లాస్ చెప్తున్నాను. నేను పేర్లు చెప్పకూడదు మిత్రమా. అందరూ బాగుండాలి, అందరికంటే ముందు నేను ఉండాలి అనుకునే సర్వశక్తులకు అధిపతిని విశ్వగురు నేను. ఎందుకంటే పంచభూతాలను
ప్రకృతి పంచభూతాలను, ఆత్మశక్తి, విశ్వశక్తి అన్నిటినీ అండపిండ బ్రహ్మాండమంతా నాలోని నివిడి ఉన్నదే అనే అద్భుతమైన అహం బ్రహ్మాస్మి తత్వమస్మి అంటూ అన్ని నేర్చుకొని ఇవాళ నేను లోక కళ్యాణం చేస్తున్నాను. నేను నా కోసం చేయట్లేదు మిత్రమా. నేను ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్కటి నేను లోక కళ్యాణానికి వాడుతున్నాను. ఆ సంగతి మీకు తెలుసా? నేను సాధారణమైన గురువుని కాదు. ఇలా పిండి పడేస్తాను. మీలో ఉన్న నెగిటివ్ నన్ను తాకినా, నా క్లాస్ విన్నా, అక్కడికి వస్తే ఒక్క రోజులో నేను విశ్వంతో ఎలా కనెక్ట్ చేస్తానంటే మీ కళ్ళలో నుంచి కన్నీటి దారులు వస్తాయి. దాంతో ఆత్మశుద్ధి అయి ఆత్మ మేలుకొని పరమాత్మతో ఈజీగా కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత మీకు భూస్వాములు వస్తాయి, వైబ్రేషన్ వస్తుంది. మీలో షట్చక్రాలు కదిలి వరుసగా వంకర టింకరగా ఉన్న అన్ని స్ట్రైట్ గా నిలబడతాయి. రామబాణం లాగా ఒక సంజీవిని లాగా బాధపడిస్తాను. మీకు పట్టిందల్లా బంగారమే. ఎస్, కనుక మనం ఎక్కడా భయపడకూడదు. నేను అద్భుతంగా అదే రోజు ఆదివారం రోజు నేను విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను. ఇందులో ఎలాంటి సందేహాలు పడే అవసరం లేదు. మీరు వచ్చి నాకు అదే రోజు పరీక్షించుకోవచ్చు, నన్ను టెస్ట్ చేసుకోవచ్చు మిత్రమా. నేను ఎలాంటి గురువునో అదే రోజు మీకే డౌట్స్ ఉన్నా, అనుమానాలున్నా, ఏదున్నా నాకు పరీక్షించుకోవచ్చు. కనుక మనస వాచ కర్మణ మేము ఎదగాలి, బాగుండాలి, లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం, సమాజ సేవ చేయాలి. గురువు గారు, మేము ఇప్పుడు దాకా బతుకుతున్నాము, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందంటే ఉంది నా బతుకు. ఇకనైనా మార్చుకొని గొప్పగా ఉన్నంత వైపు నడవాలి. మేమే కొన్ని వేల మందికి జాబ్ ఇచ్చేలాగా ఒక కంపెనీ, ఒక అద్భుతమైన విశ్వ ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంటున్నామన్న వాళ్ళు మనస వాచ కర్మణ బలంగా నమ్ముకొని మీలో చైతన్యాన్ని నమ్మి వచ్చేయండి మిత్రమా. నాతో పాటు అందరినీ గొప్పవాడిని చేస్తానని నేను మనసు పూర్తిగా నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ అందరికీ. కానీ ఏదో ఎల్లో పేపర్ తీసుకొని, రెడ్ పెన్ తీసుకొని డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, మనీ అప్లికేషన్ రాసుకో, 41 రోజులు, 108 రోజులు, 555, 333, 777 ఈ ఏంజల్ నంబర్స్ తో అట్రాక్ట్ అవుతారు. మిత్రమా, నీ లోపల ఉన్న వాడిని నువ్వు కదిలించకపోతే, నిన్ను నువ్వు కలుసుకోకపోతే, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే ఏ నెంబర్ నీకు పనిచేయదురా. ఛాలెంజ్ చేసి చెప్తా నేను, ఏ నెంబర్ నీకు సహకరించదు. నీలో ఉన్న షట్చక్రాలను సరి చేసుకో. మూలాధార నుంచి సహస్రాల వరకు 7 చక్రాలు, 7 లోకాలు, 7 జన్మలు, 7 ఋషులు, 7 సముద్రాలు, 7 అడుగులు, ఇంద్రధనుసుకు 7 రంగులు మొత్తం కలిపితే మళ్ళీ 7 వస్తాయి. ఆ 7ని నేను రేపు ఆదివారం రోజు సరి చేస్తున్నాను. 7 జన్మలో ఎక్కడ, ఏ జన్మలో ఏం చేసి ఉన్నారు, ఏ జన్మలో మీ కర్మఫలాలు ఎలా ఉంది, ఏ జన్మలో ఒక జన్మలో రాజు ఉండొచ్చు, ఒక జన్మలో రెడ్డి ఉండొచ్చు, ఒక జన్మలో యోగి ఋషి ఉండొచ్చు. ఆ అన్ని 7 జన్మలు కూడా నీకు గుర్తుకొస్తాయన్న సంగతి మీకు తెలుసా? మీరు సాక్షాత్తు విశ్వ ఆత్మ జ్యోతి స్వరూపులేనన్న సంగతి మీకు తెలుసా? దేహమే ఒక దేవాలయము, లోపల ఉన్నదే ఒక అద్భుతమైన ఆత్మశక్తి, అదే పరమాత్మ విశ్వశక్తి అన్న సంగతి తెలుసా? నిన్ను మించిన గురువు, నీ మైండ్ కి మించిన గురువు ఈ ప్రపంచంలో లేడన్న సంగతి మీకు తెలుసా? నా గొంతు విని నాలో ఉన్న అందరూ, అంటే నాలో ఉన్న సర్వశక్తులు అధిపతినటువంటి ఆత్మశక్తి, ఆ విశ్వశక్తి మీకు ఒక్క రోజుల్లోనే క్షణాల్లో విశ్వంతో కనెక్ట్ చేయగలరు. ఇట్స్ మీ ఛాలెంజ్. వేలాది మంది చేస్తున్నా నేను. ఇప్పుడు దాకా వాళ్ళకు డౌట్ వచ్చి అనుమానపడి ఎవ్వరు కూడా నాకు ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వమస్మి. ఇక్కడ పెన్ను పేపర్ తీసుకొని పుస్తకాన్ని చదివి నేను చెప్పట్లేదు మిత్రమా. నన్ను నేను చదువుకొని ఉన్నాను, నన్ను నేను తెలుసుకొని ఉన్నాను. నా పుస్తకాన్ని, నాలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివి ఉన్నాను నేను. జీవితం అనే అద్భుతమైన కాలచక్రాన్ని, నాలో ఉన్న
అంతరాత్మతో మాట్లాడి ఉన్నాను. అంతరాత్మ అంతర్ప్రయాణం చేసి ఉన్నాను. నేను నీకు ఎదగాలి, సంపాదించాలి, గొప్పగా ఉన్నతంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళే జీవితం చాలా చాలా గొప్పది. ఇప్పుడు దాకా అనుమానం పడి, బాధపడి, భయపడి అక్కడే నిలబడిపోయేది చాలు. ఒక్కసారి మేలుకో, మేలుకో, మేలుకో మిత్రమా, మేలుకో. మేలుకొని నీ లోపల ఉన్న వాడితో మాట్లాడు. పోయామాయ్, నేను ఎవరిని? ఎందుకు ఇంతగా నా జీవితం ఇలా ఉండింది? ఎక్కడ ఎక్కడ నా ప్రపంచం? నేను ఎవరిని? ఎందుకు నేను డబ్బు లేక బాధపడుతున్నాను? ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను? నన్ను ఆపుతున్న శక్తి ఏది? యుక్తి ఏది? ఎవరు? ప్రతి ఒక్క అక్షరానికి నొక్కి 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 పలుకు. అర్థం లేని పదాలు పలకొద్దు మిత్రమా. భాష అనేది మన తల్లి తెలుగు సంప్రదాయ ప్రకారంగా స్పష్టంగా మాట్లాడగలగాలి. వంకర మాటలు మాట్లాడద్దు. ప్రతి ఒక్క పదాన్ని అఆల నుంచి బండ్ర దాకా A to Z నువ్వు ఎప్పుడైతే ఒకటి ఏంటి, ఈ అంకెలు ఎందుకు సృష్టించబడింది, ఈ 24 గంటలంటూ ఎవరు 24 గంటలని చెప్పింది? ఓం అంటే ఏంది? ప్రతి ఒక్క బీజాక్షరానికి ఒక అర్థం, పరమార్థం, అంతరార్థం అన్ని చెప్పగలిగే సప్త శక్తులకు అధిపతినటువంటి ఈశ్వరుడు నేను. కనుక ఎక్కడ భయపడద్దు. హాయిగా ఆనందంగా లోక కళ్యాణం చేద్దాం. మనం ఎవరిని పడిపోండి, చెడిపోండి అని చెప్పట్లేదు. హాయిగా మన లోపలే గొప్ప మేధావి ఉన్నాడు, అతనితో నేను కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత మీ జీవితం చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరో ఏదో చేశారు, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మాకు అది ఉంది ఇది ఉంది అని చాలా మంది మిత్రులు, శ్రేయభిలాష్ నన్ను ఫోన్ చేసి బాధపడి ఏడుస్తారు. అలాంటి వాళ్ళు లేరు. అది నువ్వు ఎప్పుడైతే పదే పదే దాన్ని తలుచుకుంటూ ఉంటావో, అలాంటే నీకు ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తి ఉన్నారో అలాంటి వాడిని నీకు అట్లా అనిపిస్తుంది. కానీ నీ మైండ్, నీ ఆలోచన ఏ రకంగా మాట్లాడతావో అదే విధంగా నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు మంచి కోరితే మంచి వస్తుంది, చెడును కోరితే అదే నీకు పదే పదే జరుగుతుంది. నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడిని, నా జాతకం బాగలేదు, నా తలరాత బాగలేదు అని పదే పదే నీ చిలక పలుకు ఎట్లయితే పలుకుతా ఉంటావో, నీ వాక్కే బ్రహ్మవాక్కు అయి కూర్చుంటుందన్న సంగతి మీకు తెలుసా? కనుక ముందు భయపడటం మానేయండి. 3 సార్లు గట్టిగా గాలి పీల్చుకొని, నేను ఇప్పటి వరకు బతికాను జంతువులాగా, ఇక నుంచి నేను జీవించాలి, నేను జీవ ఆత్మ జ్యోతి స్వరూపుడని చెప్పుకోండి. దేహమే ఒక దేవాలయం. లోపల ఉన్నదే ఆత్మశక్తి, అదే పరమాత్మ శక్తి, అదే విశ్వశక్తి. విశ్వశక్తి ఎక్కడో లేదు మిత్రమా, అది ఎక్కడో ఎడో ఉందని చూస్తున్నారు. కానీ నీ లోపలనే వస్తుంది పోతుందన్న సంగతి మీరు గ్రహించలేకపోతున్నారు. ఆ విశ్వశక్తితో నేను ఈజీగా కనెక్ట్ చేయగలను. ఏ గురువు చెప్పడు. నేను ఒకరోజు గురువు సమ్మేళనం అంటూ ఒక గొప్ప మీటింగ్ పెడతాను, అందరు గురువులను పిలుస్తాను. గురువు సమ్మేళన కూడా త్వరలో నేను చేయబోతున్నాను. కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈశ పడకుండా, కోపతాపాలు పెంచుకోకుండా, మీకు తెలిసిందే చెప్పండి, తెలియని దాని గురించి వదిలే. తెలియని దాని గురించి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి జనాలకి మోసం చేయరాదు. జనాలు చాలా చాలా గొప్పవాళ్ళు. కనుక మేము అది ఇది అని చెప్పి తెలిసింది చెప్పండి మిత్రమా. తెలియని దాని గురించి ఏలు పెట్టద్దు. అది కరెంటు కాలిపోతే షాక్ కొడుతుంది మిమ్మల్ని. సబ్జెక్టు ఓం అంటే ఏంది? బీజాక్షరాలు ఉంటాయి, వాటి యొక్క వైబ్రేషన్ మామూలుగా ఉండదు. పూర్తిగా నేర్చుకొని, సబ్జెక్టు పూర్తిగా నేర్చుకొని చెప్పండి. కనుక మనిషి చాలా చాలా గొప్పవాడు, ఏదైనా చేయగలడు. సత్యాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో ఈ మనిషి కలికి పురుషుడు. కనుక మనలో ఉన్న కలికి లోపల నిద్రావస్థలో ఉన్నాడు. ఒక్కసారి మేలుకుంటే పంచవిశేష సింహం లాగా. కనుక శరీరాన్ని నమ్మద్దు,
శరీరాన్ని తక్కువ మేపండి, మెదడుకి ఎక్కువ పని చెప్పండి. థ్యాంక్ యూ మిత్రమా. ఈరోజు నేను ఒక అఫర్మేషన్ చెప్తున్నాను. మనసు పూర్తిగా ఆకలింపు చేసుకోండి, కుదిరితే రాసుకొని ప్రయోగంలో పెట్టండి. నన్ను నేను, రాసుకోండి రెడీగా, నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను కలుసుకున్నాను, నన్ను నేను మలుచుకున్నాను అంటే మార్చుకున్నాను. అందుకే ఇంతకు ముందు ఉన్న వాడిని చంపేసి, అర్థమవుతుందా? మీ పేరు బాలాజీ అయితే విశ్వ బాలాజీగా మారిపో. ఇంతకు ముందు మీ పేరు ఏదైతే ఉందో దాని ముందు ఒక పేరును జోడించు, అంటే అతను వెళ్ళిపోయాడని అర్థం. చెరువు గాని వాగు గాని ఏదైనా ఉంటే ఆ రోజు వెళ్లి 3 సార్లు మునిగి స్నానం చేసుకొని మీ గత జన్మకి పూర్తిగా స్వస్తి పలికేయండి. నేను కాదు, ఈ రోజుతో నేను కాదు, అహం బ్రహ్మాస్మి తత్వమాస్మి అంటూ మీ లోపల కొత్త వాడిని మేలుకొల్పు. వేసే అడుగు భూమండలం బద్దలైపోవాలి. మాట్లాడితే సృష్టి పంచభూతాలు నువ్వు వస్తా ఉంటే నిన్ను చూసి గడగడ గడగడలాడిపోవాలి మిత్రమా. నువ్వు పలికే ప్రతి ఒక్క పదం విశ్వం భయంతో గడగడలాడిపోవాలి. అలాంటి పదాలు పలకాలి కానీ ఎక్కడో భయపడి గొంతులో ఒకటి, కడుపులో ఒకటి, మనసులో ఒకటి, నోట్లోంచి ఇంకొకటి వదలకు. అలా వదిలితే అది చాలా చాలా పొరపాటు. అంటే ప్రకృతిని, పక్కవాడిని, ప్రకృతిని ఎప్పుడు మోసం చేయరాదు. ఈశతో చూడకు, కోపతాపాలు అసలు వద్దు. కోపపడుతున్నావు, ఈశ పడుతున్నావు అంటే నీ ఆయుష్ తగ్గింది, నీ జీవితాన్ని నువ్వు సగంలోనే ఆపుకుంటావన్న సంగతి మీకు తెలుసా? ఎప్పుడైతే విశ్వాన్ని కనెక్ట్ అయి ఉంటామో, విశ్వంతో ఆకలింపు ప్రతిరోజు పలుకుతా ఉంటామో, ఆత్మతో, విశ్వంతో, ప్రకృతిలో, ఆ పలికే పదాలు చాలా చాలా భయంకరంగా వస్తాయి. ఎదురువాడు సైలెంట్ అయిపోతాడు. నీలో ఉన్న ఆత్మశక్తి, విశ్వశక్తి వాడి మనసుని ఇంత లాగి పడేస్తుంది. ఎస్, అదే ఆకర్షణ సిద్ధాంతము. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదు. అసలే భయపడద్దు. మన సనాతన ధర్మం నుంచి ఎప్పుడో నుంచి ఉంది. యోగులు, మునులు, ఋషులు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, సినిమా యాక్టర్లు అందరూ దీన్ని ప్రయోగించుకొని దా సీక్రెట్ ఇవాళ అద్భుతాలు 1000 కోట్లకు అధిపతి అయ్యారు. మనం వాళ్ళ సినిమాలు చూసి అది చప్పుట్లు కొట్టుకుంటూ ఉన్న ఆస్తిని, ఉన్న పొలాన్ని, భూమిని అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టి చూసి మనం అక్కడే ఆ బెంచ్ కిందనే కూర్చొని ఉన్నాము. వాళ్ళేమో విమానాల్లో తిరుగుతున్నారు. ఆ సంగతి మీకు తెలుసా? నీ లోపల ఒక పెద్ద కవి ఉన్నాడు, నీ లోపల ఒక పెద్ద గురువు ఉన్నాడు, నీ లోపల గొప్ప యాక్టర్ ఉన్నాడు. నువ్వే డాక్టర్, నీ జీవితానికి నువ్వే ఇంజనీరు. నీ జీవితాన్ని మార్చుకునే శక్తి, యుక్తి నువ్వే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు మిత్రమా. ఎప్పుడైతే నీ లోపల ఉన్న వాడితో మాట్లాడు, ఏంటి నా పరిస్థితి, ఎదుగుతుంది నా జీవితం, నేను ఎవరిని, హూ యామ్ ఐ? నా తండ్రియే విశ్వమని నమ్మానే, నా తల్లి ప్రకృతి పంచభూతాలను నమ్ముతున్నానే, మరి నేను ఎవరిని, ఎందుకు 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 ఇలా 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 మిమ్మల్ని మీరు. అప్పుడు అరే నా బిడ్డ ఇంతలా బాధపడిపోతున్నాడే, నా బిడ్డను ఇంతలా ఏడిపిస్తున్నానా, అయ్యో అని మన తండ్రి విశ్వం ఇలా చేయి నీకు అందించి పైకి లాగుతాడు, పైకి లాగుతాడు, పైకి లాగుతాడు అన్న సంగతి మీకు తెలుసా? విశ్వశక్తి అంటే ఏదో కాదు, నీ లోపల ఉన్న నిద్ర వ్యవస్థలో ఉందిరా మిత్రమా. దాన్ని నేను 20వ తారీఖు అద్భుతంగా, అనంతంగా కనెక్ట్ చేస్తాను. మనస, వాచ, కర్మణ ఆ రోజు మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ అవకాశం రాదు. ఎందుకంటే నేను చెప్పేది మామూలు క్లాస్ కాదు. భూమండలం బద్దలైపోవాలి. నీలో నిన్ను బాధ పెడుతుంది, నిన్ను ఎదగకుండా ఆపుతున్నది, నీలో ఉన్న దరిద్రాన్ని 100 కిలోమీటర్లు తరమకపోతే నా పేరు ద గ్రేట్ శ్రీ 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 విశ్వమణి బాలాజీ గురుదేవే కాదు. మనసు పూర్తిగా రండి,
అద్భుతాలు అందరం కలిసి లోకాన్ని అద్భుతంగా ఏలుదాం. లోక కళ్యాణం, సమాజ సేవ అద్భుతాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా మార్చి కోపపడొద్దు, ఈశపడొద్దు, బాధపడొద్దు, అసలే ఏడవద్దు. ఏడ్చుకుంటూ భూమి మీదకి వచ్చాము, నలుగురిని ఏడిపించి వెళ్ళిపోతున్నాము. నట్ట నడుమ నటించే ఈ జీవితాన్ని కోపతాపాలతో, బాధతో ఇబ్బంది పెట్టద్దు. గుండె చాలా గొప్పది, గుండెకు బరువు ఎక్కేద్దు మిత్రమా. నీ ఉన్న గుండెకి బరువు ఎక్కించుకొని ఏడుస్తూ బాధపడుకు టయాన్ని వృధా చేసుకోకండి. మనసు పూర్తిగా ఆదివారం రోజు క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి. ఇది విశ్వ పలుకు, ఇదే ఆత్మ పలుకు, ఇదే పరమాత్మ పలుకు. తదాస్తు తదాస్తు తదాస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. యద్భావం తద్భవతి. ధనం మూలం ఇదం జగత్. ఎస్.